హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో మరో కొత్త వ్లాగ్లోకి స్వాగతం. సో ఇప్పుడే వచ్చేసి రెడీ అయిపోయినా, ఇంకా ఊరికి వెళ్దామని చెప్పినా కదా, ఊరికైతే వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు కొంచెం రెడీ అయిపోయినా కాబట్టి కొంచెం తినేసి వెళ్ళిపోదాం. టైం వచ్చేసి 11 అవుతుంది, 10:45. సో ఈరోజు కర్రీ వచ్చేసి దొండకాయ కర్రీ, దొండకాయ ఫ్రై, మామూలు రైస్. సో ఇప్పుడైతే తినేద్దాం. తినేసిన తర్వాత మెల్లిగా బయలుదేరిపోతే పని దెబ్బ తాకింది. అయితే పిల్లలు వాటర్ బాటిల్ మర్చిపోయారు అనమాట. ఆ వాటర్ బాటిల్ ఇద్దామని చెప్పేసి స్కూల్ దాకా పోయినా. పోయి రిటర్న్ వచ్చేటప్పుడు ఈ మెట్ల పైన కోతి కూర్చుంది. చాలా పెద్దగా ఉంది. అంటే మనకంటే ఏం పెద్దలేదు కానీ ఉంది, మంచిగా గట్టిగా. దగ్గర దాకా వచ్చేది నేను చూడలే. అది చూసిన తర్వాత ఒక్కసారి అన్నది, అది వచ్చి ఇట్లా మీది కురికొచ్చినట్టు అనిపించింది. అంటే దాని భయం ఏంటంటే అది మనల్ని ఎడగొడుతుందని దాని భయం, అది మనల్ని ఎడగడుతుందని చెప్పేసి మనకు భయం, మనం దాన్ని ఎడగొడతామని దానికి భయం. సో అది భయపెట్టింది. నేను కింద ఇట్లా వెనక తిరిగేలోపు ఈ చేయి అనేది మెట్ల మీద పడ్డది, ఓడ్చుకోయింది మంచిగా గట్టిగా. ఓ చూడు, భయము ఎట్లయితే చూడు. అంటే అది కరుస్తుందని కాదు కానీ భయం, చిన్న చిన్న ప్రాణులకే భయపడతాం మనం. అలాంటిది కోతి భయపడడంలో తప్పలేదుగా. సో భయపడ్డాను ఇప్పుడు. సో వాటర్ అయితే కాగబెట్టినా నేను, ఎందుకంటే రాత్రి రానా నేను మంచి పని అనుకున్నాము. మళ్ళీ కూలర్ వేసుకొని అనుకున్నాం అనమాట. వానికి చెమటలు వస్తున్నాయి, నాకేమో సరిది ఎక్కువ. అట్నే కంటిన్యూ అయిపోయింది. తెల్లారు లేసరికి ముస్స అయిపోయింది అనమాట. హాట్ వాటర్లో కొంచెం సిఎండి తులసి వేసుకొని తాగితే ఈ రోజులా క్లియర్ అయిపోతుంది సరిది. హాట్ వాటర్ అయితేనే సిఎండి తులసి వేసుకుందాం. సో 1 లీటర్ వాటర్లో సిఎండి, ఇది మినరల్ డ్రాప్స్, పంచ తులసి, ఈ రెండు కనుక వేసుకొని తాగితే ఇంక సరిది అనేది దెబ్బకెట్ట దొంగల ముఠ అయిపోతుంది అనమాట. మినరల్ డ్రాప్స్ చాలా మంచివి. హాట్ వాటర్ పోషన్లా 1 2 3 4 5 6 7 8 ఒకటి ఎక్కువనే వేసుకోం కదా. ఇది పంచ తులసి 1 2 3 డ్రాప్స్. సో హెల్త్కు అనేది చాలా మంచి పని చేస్తుంది అనమాట. హెల్త్ ఇంపార్టెంట్. హెల్త్ ఒకటి బాగుంది అనుకో, మనం అంతా సూపర్ ఉంటాం. ఇది ప్రోటీన్ పౌడర్, ఇది ఎలర్జినైన్. ఈ ఎలర్జినైన్ తాగితే ఏజ్ తక్కువ అనిపిస్తుంది, ఒక 10 ఏళ్ళు వెనక పోతాం. ఈ కొలెజన్ కూడా అంతే. ఇగో ఇన్ని అన్న సప్లిమెంట్స్ ఉన్నాయి, ఈ సప్లిమెంట్స్ అన్నీ తింటా. ఎందుకంటే ఆరోగ్యం ముఖ్యం. మనకు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అందరు చెప్తారు, కానీ ఆరోగ్యంగా ఉంటే ఏం తినాలో చెప్పరు. ఒకవేళ చెప్పినా కానీ మనం వినం. ఎందుకంటే మనది మనకు తెలియాలి, మన ఆరోగ్యం మీద మనకు అవగాహన రావాలి. అరే నేను ఆరోగ్యంగా ఉంటేనే బాగుంటా, నేను ఆరోగ్యంగా ఉంటేనే ఫ్యామిలీ బాగుంటుంది అని తెలిసినోడు ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయడు, అన్ని దురలవాట్లు చేసుకోడు, అన్నీ బంద్ చేసుకుంటాడు, నీట్గా ఉంటాడు, టెన్షన్ లేకుండా కదా. ఏదైనా ప్రాబ్లమే, దురలవాటు మందైనా, సిగరెట్ అయినా, బీడీ అయినా, గుట్కా అయినా, ఏదైనా అన్నీ బంద్ చేసుకొని ప్రశాంతంగా తిన్నామా, పని చేసుకున్నామా, ఫ్యామిలీని చూసుకున్నామా, అంతే ఉండాలి. ఇక వేరే అన్ని బంద్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే బయలుదేరిన ఇంటికా నుంచి, కాకపోతే నాకు ఓటర్ ఐడీలు దొరకలే. మరి ఓటర్ ఐడీలు అవి ఎడబెట్టిందో ఇట్లా మొత్తం వెతికినా దొరకలేదు. ఆధార్ కార్డు అయితే తీసుకుని రమ్మని చెప్పారు. ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకుని అయితే బయలుదేరిన. ఒక 2 కిలోమీటర్లు అయితే ఊరికి వెళ్ళిపోతా. సో వాడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటో తెలుసుకున్నాక మరి ఆధార్ కార్డు ఖచ్చితంగా తేవాలా ఉందా అనేది. ఇక ఆధార్ ఐడి ఖచ్చితంగా, అది ఆధార్ ఐడి తెచ్చినా కానీ ఓటర్ ఐడి కంపల్సరీ కావాలంటే మాత్రం మళ్ళీ పెండింగ్ మనీ లేదు. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. సో అయితే ఇప్పుడు ఒక పర్సన్ నాకు ఫోన్ చేసిండు. భద్రాద్రి కొత్తగూడెం మాట అయిందండి. అయితే నా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసిన, మొన్న ఒకసారి సిగరెట్ గురించి పెట్టినావు, మొన్న మందు గురించి పెట్టినావు, జరా డ్రగ్స్ గురించి కూడా పెట్టాను. చాలా యువత బాగా చెడిపోతుంది, జరా కనీసం నీ వీడియో చూసి ఒక 2-3 మారినా కానీ చాలా బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. నాకైతే మస్తు అనిపించింది తెలుసా. అంటే కొన్ని మోటివేషన్ వీడియోల వల్ల కొంతమంది మారుతున్నారు అని చెప్పేసి ఎవరైనా కలిసినా కానీ తర్వాత ఫోన్లు చేసి కానీ చెప్తున్నారు, నా వీడియోలు బాగుంటున్నాయి, మీ వల్ల కొంతమంది మారుతున్నారు. ఒకసారి గజ్వేల్ మీటింగ్కి పోతే ఒక పర్సన్ కలిసి, సార్ మీ వీడియోలు చాలా బాగున్నాయి,
నీ వీడియోల వల్ల వాళ్ళ ముగ్గురు బామ్మర్దులట నా వీడియో చూసి మారిరంట. ఎంత మంచి అనిపించింది అంటే సెల్ఫీ తీసుకుంటాయి నాతోని. మస్తు అసలు ఆ మెమొరబుల్ మూమెంట్ అది అసలు నాకైతే మంచి అనిపించింది. కానీ కొన్ని వీడియో వల్ల కొంతమంది జీవితాలు మారుతున్నాయి అంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. సో అయితే అతను ఏమంటున్నా అంటే డ్రగ్స్కు చాలా బానిసలు అయిపోతున్నారు నా చాలామంది యువత. అంటే నేనేమి అలా అది కాదు, నేను కూడా అందులోకి పోయి మళ్ళీ బయటకు వచ్చినోని అని చెప్పేసి చెప్పిండు. సో నాలాగా అందరూ బాధపడకుండా వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసుకోకుండా సో ఒక మంచి అవేర్నెస్ వీడియో చేయాలని చెప్పేసి చెప్పిండు. నాకు మంచిగా అనిపించింది. దీని గురించి ఎప్పటి నుంచో నేను కూడా ఆలోచిస్తున్నా, డ్రగ్స్ జోలికి పోతే ఎట్లుంటుందా అని చెప్పేసి ఆలోచించిన. కానీ ఎవరైనా చెప్తే చూద్దాంలే అనుకున్నట్టు ఆయన. కానీ ఇక ఒక అతను చెప్పిండు కాబట్టి ఈరోజు రేపట్ల డ్రగ్స్ వీడియో కూడా చేసేస్తా. కానీ బాగా అనిపిస్తుంది, కొన్ని వీడియోల వల్ల కొంతమంది జీవితాలు మారుతున్నాయి అంటే ఐఎమ్ ఫుల్ హ్యాపీ. థ్యాంక్ యూ. సో ఆధార్ కార్డు జిరాక్స్ కావాలన్నారు, జిరాక్స్ కోసం వచ్చిన. కానీ మాది కూడా మస్తు డెవలప్ అయింది అబ్బు. జిరాక్స్ మిషన్ ఉంది, అది ఇంట్లో పెట్టుకోరు, మంచి హెచ్డి క్లారిటీ. పర్లేదు, మా ఊరు డెవలప్ అయిపోయింది. ఊరికి వచ్చిన పని అయితే అయిపోయింది. ఆధార్ కార్డ్ సబ్మిట్ చేసిన, ఓటర్ ఐడి కోసం రాసి ఇచ్చేసినాము. అదే ప్రాబ్లం ఏంటంటే డబుల్ ఓట్లు వేస్తున్నారట, దానికోసమే ఆన్లైన్ లెక్కిస్తారు అనమాట. సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది. చలో ఇంటికి వెళ్ళిపోదాం ఇక. హలో, గుడ్ ఈవినింగ్. హలో, మీకన్నా ముందు మెసేజ్ నాకు వచ్చింది. ఎప్పుడు చెప్పారు? ఎన్ని గంటలకు చెప్పారు? 1 o'clock. అయితే మీకే ముందు తెలిసింది, నాకు ఇంత ముందు తెలిసింది. ఫస్ట్ ఫేక్ అనుకుందాం, తర్వాత నాకు కూడా చెప్పాడు, అన్న కూడా చెప్పాడు. ఎందుకంటే బంద్, ఎందుకు బంద్? ఓట్లు అనుకునేలా ఏదో గవర్నమెంట్ కోసం. రేపు పొద్దున ఉంది నాకు గోస. పొద్దున్న లేవు మంచి ప్రశాంతం కాదు. ఈడ ఇంకొకటి వచ్చింది. ఏమొచ్చింది? అవును, ఈ రోజు నువ్వే చేసుకోవాలి నాన్న, నువ్వే చేసుకోవాలి. నీ ప్రాజెక్ట్ నువ్వే చేసుకోవాలి. సైన్స్ లా ఇంత చిన్నగా అంటే ఉంది చూడు, అడ్రా చేసి ఇంకా కొంచెం పెద్దగా యాడ్ చేస్తావు చూడు పాప. డ్రై ఫ్రూట్స్ ఇంకా స్పైసెస్ అవి కావాలి. ఎయిర్ ఫోర్స్ ఇట్లా పేపర్ తీసుకొని పాతం అవి వేసి దాని మీద నుంచి పేపర్ వేయాలి. అవును, అది నేను చూసిన పాప అక్క క్లాస్ మీద కనుక వస్తే పొద్దున అది వేసిరు. సో ఫ్రెండ్స్, బండి అయితే పార్కింగ్లో పెట్టేసిన. ఇగో టమాటాలు అయితే తీసుకున్నా. టమాటాలు వచ్చేసి ఇక్కడ 5 కిలోలకి 100 రూపాయలు. అదే తుర్కపల్లిలో 50 రూపాయలు కిలో. నిన్న తీసుకోమనుకున్నా, మర్చిపోయినా. ఈరోజు తీసుకోమనుకున్నా. ఇక బండి ఆపి, రోడ్డు మీద ఆపి మరీ ఎంప్లాయీస్ ఉన్నారు బండిలో, అయినా సరే ఆపి తీసుకున్నా. ఎందుకంటే 50 రూపాయలు కిలో పెట్టడం కన్నా 100 రూపాయలకు 5 కిలోలు అంటే మాటలు కాదు కదా. సో టమాటాలు అయితే తీసుకున్నా. ఇంకో బండి అయితే వచ్చేది ఉంది. ఆ బండి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి. మరి ఆ బండి ఉందా లేదా తెలియదు, ఈరోజు చూద్దాం.